వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా మంది ఫుడ్ హెల్దీగానే తీసుకుంటారు, బట్ ఎన్ని న్యూట్రియన్స్, ఎన్ని విటమిన్స్, న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఎవ్రీడే ఎన్ని తీసుకోవాలి అనేది మాత్రం చాలా మందికి తెలియదు. మన హెల్దీ అండ్ టేస్టీలో అటువంటి బోల్డ్ అనే టిప్స్తో పాటు చక్కటి రెసిపీస్ చేస్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో యూజువల్గా ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, బట్ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఎవ్రీడే అంటే ప్రోటీన్స్ ఎన్ని తీసుకోవాలి, విటమిన్స్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ బాడీ వెయిట్, హైట్ బట్టి బిఎంఐ క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారంగా వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ ఇవ్వాలి పర్ వెయిట్కి, అండ్ అలాగే ప్రోటీన్స్ ఎంత ఇవ్వాలి అండ్ ఫైబర్ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ఎగ్జాక్ట్గా కస్టమైజ్ డైట్ ప్లాన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా వాళ్ళు డైట్ ఫాలో అవ్వడం చాలా మంచిది. ఓకే, సూపర్. సో మా కోసం ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్తో వచ్చేసా? అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్పైసీ ఆలూ రోల్స్. వావ్. సో ఆలు అంటే అందరి ఫేవరెట్, బట్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గిస్తూ ఉంటారు, బట్ మనం కొంచెం హెల్దీగా అప్పుడప్పుడు తీసుకోవచ్చు, అంతేనా? ఓకే, సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంకేదైనా అంటే ఆలు కాకుండా ఇంకేదైనా యాడ్ చేస్తావు అనుకున్నా, బట్ ఓన్లీ ఆలు ప్రిఫర్ చేసావు అండ్ ఒరిజినల్గా టేస్ట్, ఆ ఫ్లేవర్ అలా ఉండిపోవాలని, అంతే కదా? అవును. ఓకే, పర్ఫెక్ట్. అనుకోండి నీ స్పైసెస్ తీసుకొచ్చేసా అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఇది. అవును, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టఫ్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, ముందుగా కొంచెం నూనె, నెక్స్ట్ ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా, ఓకే. ఇప్పుడు ఆలు స్మాష్ చేసి వేస్తాను. కావాలి అంటే ఇందులో మనం ఏదైనా వెజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆలు ఉంది కాబట్టి మనము బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు. అవును. సో నైట్ టైం అవాయిడ్ చేయాలా, లేకపోతే కొంచెం అర్లీ డిన్నర్ చేస్తే బెటరా ఇలాంటివి? సో మోస్ట్లీ నైట్ టైం మనం అవాయిడ్ చేస్తే బెటర్. సింపుల్ కప్స్ అన్నీ కూడా బెటర్ ఆప్షన్ వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ లేదంటే లంచ్లో తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ వేసేద్దాం. గరం మసాలా, కొంచెం ఆమ్చూర్, ఓకే, కొంచెం చాట్ మసాలా, ఫైనల్లీ కొంచెం సాల్ట్. సో ఆలు అందరి ఫేవరెట్ కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కాకుండా మిగిలిన నార్మల్ పీపుల్ ఎంత ఫ్రీక్వెంట్లో తీసుకోవచ్చు ఆలు అనేది? సో ఆలులో మనకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. చాలా మందికి సిట్టింగ్ జాబ్ ఉంటుంది, అంటే ఎక్కువగా వాళ్ళ దాంట్లో జాబ్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు తీసుకోవడం అంతగా మంచిది కాదు. సో వాళ్ళు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఎవరైతే మార్కెటింగ్ అండ్ వాళ్ళ జాబ్లో కొంచెం అంటే హాస్పిటల్ రోల్స్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం వీక్లీ వన్స్ ప్రిఫర్ చేసినా పర్వాలేదు. నెక్స్ట్ తర్వాత లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర వేసి సో ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి ఫ్లేవర్స్ కూడా బాగానే పట్టేసాయి. సో స్టఫ్ ప్రిపేర్ అయిపోయినట్టే కదా? స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పిండి కలిపేస్తాం. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్, కొంచెం గోధుమ పిండి,
అలాగే కొంచెం సాల్ట్ ఇందులో కూడా, కొన్ని వాటర్. కొంచెం ఆయిల్ కూడా వేసుకుని. సో లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇది మార్నింగ్ టైమ్స్ అయినా కొంచెం తక్కువ టైమే అనమాట. ఓన్లీ బంగాళాదుంప ఉడకబెడితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే. అండ్ గోధుమ పిండి బదులు మనం ఇంకేదైనా కూడా యూజ్ చేయొచ్చు. మల్టీగ్రెయిన్ కానీ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది యూజ్ చేయొచ్చు. అవును. నువ్వు తిక్కుతుంది ఈ లోపు నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే. సో చాలా మంది గోధుమ పిండి వాటర్ వేసిన తర్వాత కొంచెం పాలు వేస్తారు మెత్తగా అవ్వడానికి. సో అలా వేయొచ్చా? అంటే ఆ కాంబినేషన్ ఓకేనా? వేయొచ్చు. అలా వేస్తే ఇంకా మంచిగా సాఫ్ట్గా అవుతాయి. కొంచెం నూనె వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా చపాతీ కూడా. సో చపాతీలో కొంచెం ఇలా లైట్గా ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ యూస్ చేయొచ్చా? లేకపోతే చాలామంది ఆయిల్లెస్ చపాతీలు చేసుకుంటూ ఉంటారు. అసలు ఏది అయితే బెస్ట్? సో కొంచెం ఆయిల్ కానీ పాలు కానీ ఇదంతా ఏంటి అంటే ఆ పిండి కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి అనమాట. బికాజ్ అందులో మనకు స్టార్చ్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ బైండింగ్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. అండ్ ఆ చపాతీ కొంచెం నిల్వ ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని అవర్స్ వరకు అయినా ఆ చపాతీ అలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకే పల్లవి. సో చక్కగా రెండు వైపులా కాల్చుకుందాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం దాన్ని చాపింగ్ బోర్డ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే. సో యూజువల్గా చాలామంది చపాతీ పిండి డవ్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో అలా వాటర్ కంటెంట్ కలిసింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కరెక్టేనా? సో స్టోర్ చేసుకున్న ఎన్ని గంటలు చేసుకోవాలి? అసలు స్టోర్ చేసుకోవడం కరెక్టా రాంగా? సో మోస్ట్లీ అందరూ ఓవర్ నైట్ స్టోర్ చేసుకుంటూ ఉంటారు, అంటే నైట్ కలిపేసుకొని మార్నింగ్ ఈజీగా చేయడానికి. బట్ అలా చేయకూడదు, ఎందుకంటే ఆ వాటర్ కంటెంట్ ఉన్నప్పుడు అది ఎక్కువగా ఫంగల్ అనేది త్వరగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి బెటర్ మనం అప్పటిదప్పుడు ప్రిపేర్ చేయడం. ఒకవేళ సోక్ చేసిన 3 hours కన్నా ఎక్కువగా సోక్ చేయకూడదు. ఓకే. అండ్ ఆలు కూడా మనం యూజ్ చేసాం కాబట్టి చాలామంది చిన్నపిల్లలకి పెడితే త్వరగా లావ్ అవుతారు అంటుంటారు. మరి అది కరెక్టా రాంగా? సో అందులో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే జస్ట్ షుగర్స్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతాయి. సో చిన్నపిల్లలకు అది అంత ఎఫెక్ట్ పడదు. ఓకే, ఇప్పుడు మనము స్ప్రెడ్ చేసేద్దాము ముందుగా మిక్స్ చేసుకున్న మసాలాస్ అన్నీ కూడా. సో ఇది ఒకసారి కట్ చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఓకే, లాస్యా స్పైసీ ఆలూ రోల్స్ రెడీ అయిపోయాయి. యమ్మీ స్పైసీ ఆలూ రోల్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్పైసీ ఆలూ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1. స్పైసీ ఆలూ రోల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, చాట్ మసాలా, ఆమ్చూర్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో గోధుమ
గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నీళ్లు, నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి. పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీకి మసాలా మిశ్రమం రాసి ఆలు మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పైసీ ఆలు రోల్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే. మంచి స్పైసీనెస్, అంటే స్పైసీ కాదు, హోల్ స్పైసెస్ వేసాం కాబట్టి ఆ గరం మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ ఆలు అందరి ఫేవరెట్ కదా. పర్ఫెక్ట్గా మనం ఏదైతే స్ప్రెడ్ యూస్ చేసామో అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో దానివల్ల మనకు స్పైసీనెస్ అనేది తెలుస్తుంది. అండ్ మనం ఇందులో గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసాము, సో అది కూడా చక్కగా ఎన్హాన్స్ అయింది టేస్ట్. సో రోల్స్ అయితే సూపర్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొరియాండర్ ఫ్రైడ్ రైస్. వావ్. సో కొరియాండర్ అంటే కొత్తిమీర మనం చాలా రేర్గా యూస్ చేస్తూ ఉంటాము మెయిన్ ఇంగ్రీడియంట్గా. బట్ ఫ్రైడ్ రైస్ అంటుంది కాబట్టి చూడాలి ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. సో కొత్తిమీర పేస్ట్ తీసుకొచ్చాం అనమాట. కొత్తిమీర ఫ్లేవర్ అందరికీ ఇష్టం. ఇప్పుడు సపరేట్గా అదే మెయిన్ ఇంగ్రీడియంట్గా చాలా చేసుకుంటూ ఉన్నాము, కొత్తిమీర చికెన్ అని ఇలాగా. సో పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్, కొంచెం అల్లం, అలాగే వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి అయితే కంపల్సరీ ఉండాల్సిందే అన్ని రెసిపీస్లో, టేస్ట్ని ఇస్తాం కాబట్టి. కొంచెం ఎండుమిర్చి కూడా. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. ఇందులోనే ఇప్పుడు కొరియాండర్ పేస్ట్ కూడా వేస్తున్నాం. చక్కగా అరోమా బాగా తెలుస్తుంది యాక్చువల్లీ. అవును. సో కొత్తిమీర ఎవ్రీడే తీసుకోవచ్చా? అండ్ ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? ఎందుకంటే ప్రతి ఒక్క డిష్లో మనం కొత్తిమీర అనేది గార్నిషింగ్కి యూజ్ చేస్తాము. దానివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఫ్లేవర్ అండ్ అరోమా వస్తుంటుంది. సో ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? సో కొత్తిమీర వచ్చేసి మనము ఎవ్రీడే బిట్, అంటే ఇప్పుడు సపోజ్ మన స్పైసెస్ ఎలా అయితే యూస్ చేస్తామో, సో కొత్తిమీర కూడా మనకు ఒక స్పైస్ నుంచి వస్తుంది కాబట్టి ఎవ్రీడే దాన్ని యూస్ చేస్తూ ఉండాలి కొంచెం క్వాంటిటీలో. బట్ ఇప్పుడు అందరూ కూడా కొత్తిమీర చట్నీ కానీ ఇలా కొత్తిమీర రైస్ అది చేసుకుంటూ ఉన్నారు. అది కొంచెం ఫ్రీక్వెంట్గా, అంటే లైక్ వీక్లీ వన్స్ కానీ అలా చేసుకుంటున్నా పర్వాలేదు. ఎందుకంటే కొత్తిమీర వేస్తాం కానీ ప్రతి ఒక్కరు తీసి దాని పక్కనే పెడతారు, ఎవరు తినరు. సో ఇలా చేస్తే అందరూ తింటారు. అండ్ దాంట్లో కూడా న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఉంటాయి. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్పైసెస్ వేసేద్దాం. కొంచెం సాల్ట్, ఓకే, అలాగే కొంచెం పెప్పర్ కూడా. ఇప్పుడు కొంచెం వెనిగర్. అంటే కొంచెం డిఫరెంట్ యాక్చువల్లీ, ఎందుకంటే కొత్తిమీర అంటే మనకు ఫ్లేవర్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. కొంచెం సోయా సాస్ కూడా. పర్ఫెక్ట్ అసలు. సో ఇంకా రైస్ కూడా వేసేసుకున్నాం. ఇంక ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసేది. బ్రౌన్ రైస్,
సో మనం నార్మల్ ఎండుమిర్చి అలా వేసుకున్నాం కదా, అంత ఎవ్రీథింగ్ ఫైన్గా ఉండాలి అంటే మనము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. యూజువల్గా నువ్వు అన్నట్టు కొత్తిమీర కరివేపాకు అనేది పక్కన తీసేస్తూ ఉంటారు, బట్ ఇలా చాలామంది వైస్గా కొత్తిమీర ఫ్రై అన్నట్టుగా లేకపోతే కరివేపాకు ఫ్రైడ్ రైస్ అన్నట్టుగా చేసుకుంటున్నారు. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఇంకా సర్వ్ చేసుకుందాం. సో కొరియాండర్ రైస్ని కొంచెం కొరియాండర్తో గార్నిష్ చేద్దాం. పర్ఫెక్ట్. ఓకే లాస్య, కొరియాండర్ రైస్ రెడీ అయిపోయింది. కొరియాండర్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కొరియాండర్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, ఎండుమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కొరియాండర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఉల్లికాడలు, కొత్తిమీర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్, సోయా సాస్, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ కొరియాండర్ ఫ్రైడ్ రైస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. ఎంత బాగుందంటే, అంటే మనం కొత్తిమీర ఫ్రైడ్ రైస్లోకి సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చెయ్యము, డిఫరెంట్గా చేసుకుంటాం. బట్ ఇది ఫ్రైడ్ రైస్ లాగా చేసాం, ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చాలా డిఫరెంట్ రెసిపీ అండ్ వెరీ టేస్టీ. కొరియాండర్తో మీరు చెప్పినట్టు మనకు చాలా వెరైటీ వంటకాలు వచ్చేసాయి. సో ఓన్లీ మనం సింపుల్గా జస్ట్ బ్రౌన్ రైస్తో మిక్స్ చేసి చేసాం, అండ్ ఎక్కువ స్పైసెస్ కూడా యూజ్ చేయలేదు. పెప్పర్ అండ్ సాల్ట్ 2 యూస్ చేసాం, బట్ టేస్ట్ అదిరిపోయింది. అండ్ రోల్స్ చాలా బాగున్నాయి, అండ్ కొత్తిమీర ఫ్రైడ్ రైస్ కూడా సూపర్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్పైసీ ఆలూ రోల్స్. ఆలూలో మనకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, సో అది ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు అని చెప్తారు, బట్ అది మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది, ఇమ్యూనిటీని చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది, అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. సో ఎవరైతే లంచ్కి సరిగ్గా టైంకి తినరో, అంటే ఎవరైతే మార్కెటింగ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఆలూని ప్రిఫర్ చేస్తే కనుక సో వాళ్ళకి చక్కటి ఇన్స్టాంట్ ఎనర్జీని ఉంటుంది, అండ్ అలాగే అపిటైట్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ మనం యూస్ చేసిన గోధుమ పిండిలో కూడా మంచి ఫైబర్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల షుగర్ వాల్యూస్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వవు, అండ్ అలాగే హీమోరాయిడ్స్, ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో ఫైబర్కి సంబంధించిన ఫుడ్ ఎవ్రీడే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఎవ్రీడే కూడా వాళ్ళు గోధుమ పిండి యూస్ చేయొచ్చు, దాంతో వాళ్ళకు కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏమీ ఉండవు. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొరియాండర్ ఫ్రైడ్ రైస్. సో కొత్తిమీర మనం ఎక్కువగా గార్నిషింగ్కి లేదంటే సైడ్ ఇంగ్రీడియంట్ లాగా యూస్ చేస్తూ ఉంటాము, బట్ అందులో కూడా మనకు చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. అందులో ఎక్కువగా వైటమిన్ సి అండ్ వైటమిన్ కే ఉంటుంది, బ్లడ్ క్లాటింగ్కి ఉపయోగపడుతుంది, అండ్ దాంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్ అండ్ అలాగే యాంటీవైరల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీని కూడా చక్కగా బూస్టప్ చేస్తుంది. దాంతోపాటు యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా కొత్తిమీర రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, అండ్ దాంతోపాటు గట్ ఫంక్షనింగ్ కూడా చక్కగా జరుగుతుంది దీనివల్ల. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ అనమాట. అండ్ టేస్ట్ వైజ్ అయితే రెండు చాలా బాగున్నాయి, అండ్ హెల్త్ వైజ్ అయితే నువ్వు చెప్పేసావు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.